అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ సంబరం వేళ ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణ భారత ఆలయాలను సందర్శించారు. శ్రీరాముడు నడయాడిన ఆలయాలను, రామాయణంతో సంబంధం ఉన్న పుణ్యక్షేత్రాలను సందర్శించారు. కఠిన ఉపవాస దీక్షలతో ప్రత్యేక పూజలు చేశారు. రాముడంటే ఉత్తరాది దేవుడన్న భ్రమలను పటాపంచలు చేశారు. ఉత్తరాది దక్షిణాదితో ఆ ఆది పురుషునికి విడదీయరాని బంధం ఉందని చాటి చెప్పారు. ఇంతకీ మోడీ దర్శించిన దక్షిణాది ఆలయాలతో రామాయణానికి ఉన్న సంబంధమేంటి? నాసిక్లోని కాలారాం టెంపుల్తో నరేంద్ర మోడీ ఆలయాల సందర్శన మొదలైంది. ఆ తర్వాత ఏపీలోని లేపాక్షి, వరుసగా కేరళ త్రిశూర్ శ్రీరామస్వామి ఆలయం, తమిళనాడు శ్రీరంగం, రామేశ్వరం, చివరిగా ధనుష్కోడి, అటు నుంచి అయోధ్యకు మోడీ పయనమయ్యారు. ఒకదాని తర్వాత ఒకటి వరుస క్రమంలో మోడీ ఆలయాలను సందర్శించారు. మరి ఈ సౌత్ టెంపుల్స్ తో రామాయణానికి ఉన్న సంబంధం ఏంటి? అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ వేళ ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణ భారతంలోని ఆలయాలను సందర్శించారు. మహారాష్ట్ర మొదలుకొని ఏపీ, కేరళ, తమిళనాడు ఇలా 4 రాష్ట్రాల్లోని ప్రముఖ టెంపుల్స్ లో ప్రత్యేక పూజలతో, ఆధ్యాత్మిక చింతనతో గడిపారు. ఈ ఆలయాలన్నీ రామాయణంతో సంబంధమున్నవే. శ్రీరాముడి వనవాసం, లంకా విజయం, ఆ తర్వాత అయోధ్యలో శ్రీరాముడి పట్టాభిషేకం వరకు మధ్యలో ఎన్నో రామాయణ ఘట్టాలతో అనుబంధం ఉన్న ప్రదేశాలే. అదే క్రమంలో నరేంద్ర మోడీ దక్షిణ భారతదేశంలో రామాయణంతో బంధమున్న గుళ్లను సందర్శించి అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు బయలుదేరి వెళ్లారు. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేళ ప్రధాని మోడీ 11 రోజుల కఠిన ఉపవాస దీక్షతో ఆలయాలను సందర్శించారు. శ్రీరాముడితో ఉత్తర దక్షిణ భారతాలకు విడదీయరాని బంధముందని చెప్పకనే చెప్పారు. రాముడంటే ఉత్తరాదివాడు అన్న భ్రమలను పటాపంచులు చేస్తూ ఉత్తర దక్షిణ భారతాలు శ్రీరామునితో పెనవేసుకున్నాయని చాటి చెప్పారు. జనవరి 12 కాళారాం టెంపుల్, నాసిక్, మహారాష్ట్ర. నరేంద్ర మోడీ రామాయణ సంబంధిత టెంపుల్స్ పర్యటన పంచవటి ప్రాంతంలోని నాసిక్ నుంచే మొదలైంది. కాళారాం టెంపుల్లో ప్రత్యేక పూజలు చేశారు మోడీ. శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్లినప్పుడు నాసిక్లో కొన్ని రోజులు నివసించారు. అక్కడే చాలా కాలం గడిపారు. గోదావరి పరివాహక ప్రాంతంలో అత్యంత కీలకమైన ప్రదేశం కూడా ఇదే. అంతేకాదు, రావణుడు సీతను అపహరించింది కూడా నాసిక్ నుంచే. రావణుడి సోదరి శూర్పణఖ ముక్కును లక్ష్మణుడు కోసింది కూడా నాసిక్లోనే. అందుకే ఈ ప్రాంతానికి నాసిక్ అని పేరొచ్చిందని చెబుతారు. కాళారాం టెంపుల్లో మరాఠీ రామాయణ గీతాలను ఆలకించారు మోడీ. నాసిక్ కాళారాం టెంపుల్ సందర్శన తర్వాత జనవరి 16న ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షిలో కొలువైన వీరభద్ర ఆలయాన్ని దర్శించారు ప్రధాని. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. లేపాక్షికి రామాయణం గాథతో ముడిపడి ఉంది. రావణుడు సీతాదేవిని అపహరిస్తున్నప్పుడు జటాయు పక్షి అతనితో వీరోచితంగా పోరాడుతుంది. ఈ పోరాటంలో గాయపడి లేపాక్షిలో పడిపోయిందని చెబుతారు. ప్రాణాలు విడుస్తున్న సమయంలో దక్షిణం వైపు సీతను తీసుకువెళ్లాడని జటాయువు సీత గురించి రాముడికి సమాచారం చెబుతుంది. మరణిస్తున్న జటాయు రాముడితో మోక్షాన్ని పొందుతుంది. అందుకే ప్రదేశాన్ని లేపాక్షి అని పేరొచ్చిందని చెబుతారు. రంగనాథ రామాయణంలోని పద్యాలను కూడా ఆలకించారు మోడీ. లేపాక్షి తర్వాత అంటే జనవరి 17న కేరళలోని త్రిశూర్కు వెళ్లారు ప్రధాని నరేంద్ర మోడీ. గురువాయూర్ శ్రీరామస్వామి ఆలయంలో పూజలు చేశారు. రామాయణంతో శ్రీరామస్వామి టెంపుల్కు లింక్ ఉందని రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. లంకలో సీతను చూసిన తర్వాత హనుమంతుడు ఇక్కడికొచ్చాడని చెబుతారు. రాముడికి తన గుర్తుగా సీతిచ్చిన ఆభరణాన్ని ఆంజనేయుడు తీసుకుని ఇక్కడికొచ్చాడని అంటారు. ఈ ఘట్టాన్ని సంబరంగా జరుపుకుంటూ ప్రతి ఏడాది పెద్ద ఎత్తున బాణసంచా కాలుస్తారు భక్తులు. త్రిశూర్, గురువాయూర్ శ్రీరామస్వామి టెంపుల్ పర్యటన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లిన ప్రాంతం తమిళనాడు తిరుచిలోని శ్రీరంగం. మరి శ్రీరంగం, రామేశ్వరం, ధనుష్కోడిలతో రామాయణానికి ముడిపడిన కీలక అంశాలేంటి? ఈ ఆలయాల్లో మోడీ నిర్వహించిన పూజలేంటి? కేరళ త్రిశూర్ తర్వాత తమిళనాడు తిరుచిలోని శ్రీరంగంలో పర్యటించారు ప్రధానమంత్రి మోడీ. శ్రీరంగనాథస్వామి టెంపుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని ఆండాళ్ అనే ఏనుగుకు మోడీ ఆహారాన్ని తినిపించారు. ఆండాళ్ నుంచి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. రంగనాథ ఆలయానికి రాముడితో ఎంతో అనుబంధం ఉంది. శ్రీరంగంలో పూజలందుకునే దైవం శ్రీరంగనాథ స్వామి. పురాణాల ప్రకారం శ్రీరంగం ఆలయంలోని విగ్రహాన్ని మొదట రాముడు, అతని పూర్వీకులు పూజించారు. దీనిని బ్రహ్మదేవుడు రాముని పూర్వీకులకు అందించాడని చెబుతారు. శ్రీరంగనాథ స్వామి ఆలయంలో తమిళ కవి కంబార్ రచించిన 12వ శతాబ్దపు ఇతిహాసం కంబరామాయణంలోని పద్యాలను విన్నారు ప్రధాని నరేంద్ర మోడీ.
శ్రీరంగం తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడులోని రామేశ్వరం వెళ్లారు. రామేశ్వరంలోని చాలా ప్రాంతాలు రామాయణంతో ముడిపడి ఉన్నాయని చెబుతారు. లంక నుంచి భారతదేశానికి రాముడు తిరిగొచ్చినప్పుడు శివుడు కొన్ని సూచనలు చేస్తాడు. బ్రాహ్మణుడైన రావణుణ్ణి చంపిన పాపం పరిహారం కావాలంటే శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేయాలని చెబుతాడు. దీంతో శివలింగానికి పూజలు నిర్వహిస్తాడు శ్రీరాముడు. రామేశ్వరం తర్వాత ధనుష్కోడికి వెళ్లారు నరేంద్ర మోడీ. దీంతో రామాయణంతో ముడిపడి ఉన్న దక్షిణ భారత ఆలయాల సందర్శనను పూర్తి చేసినట్లయింది. ధనుష్కోడిలోని కోదండరామస్వామి టెంపుల్లో పూజలు చేశారు. శ్రీరాముడు లంకకు వెళ్లేటప్పుడు వానరసేనతో కలిసి రాళ్లతో వంతెన నిర్మిస్తాడు. దాని పేరే రామసేతు. లంక నుంచి తిరిగొచ్చాక శ్రీరాముడు రామసేతును ధ్వంసం చేశాడని చెబుతారు. విభీషణుడికి శ్రీరాముడు పట్టాభిషేకం ఇక్కడే చేశాడని అంటారు. ఇలా రామాయణంతో ఎంతగానో ముడిపడిన ధనుష్కోడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు నరేంద్ర మోడీ. సముద్రపు ఒడ్డున సేద తీరి కాసేపు ప్రాణాయామం చేశారు. ఇలా రామాయణంతో ముడిపడి ఉన్న దక్షిణ భారతంలోని ఆలయాలను సందర్శించారు నరేంద్ర మోడీ. మహారాష్ట్రలోని నాసిక్ కాలారాం టెంపుల్, తర్వాత ఏపీలోని లేపాక్షి, అనంతరం కేరళ త్రిశూర్లోని శ్రీరామస్వామి ఆలయం, అటు పిమ్మట తమిళనాడులోని రామేశ్వరం, చివరిగా ధనుష్కోడి కోదండరామ ఆలయం, వీటన్నింటి తర్వాత అయోధ్య బయలుదేరి వెళ్లారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠలో పాల్గొంటారు. శ్రీరాముడితో ఉత్తర దక్షిణ భారతాలకు విడదీయలేని బంధముందని చాటి చెప్పారు. రాముడంటే ఉత్తరాది దేవుడు కాదని, ఆయనకు దక్షిణాదితోనూ అవినావభావ సంబంధముందని చెప్పకనే చెప్పారు.